ఎవిడెన్స్ ఏంది అని కోర్టు అడుగుతుంది అల్టిమేట్గా. నువ్వు మాట్లాడినావు బాబు, నీ దగ్గర ఏం ఆధారం ఉంది, ఎట్లా చెప్తున్నావు బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్ముకున్నది, నీ దగ్గర ఏం ఆధారాలు దానికి లింక్ చేస్తే ఏమైనా ఆధారం ఉందా అంటే ఏం చూపిస్తారు మీరు? ఇప్పుడు 45 సెంటర్లు ఉన్నాయి, దాదాపు 44-45 సెంటర్లు. ఓకే, ఆ సెంటర్లలో దాదాపు ఒక 12 నుంచి 15 సెంటర్లకి వెళ్ళి 90% మంది సెలెక్ట్ అయ్యారు. ఒక సెంటర్లో 954 మంది ఉంటే ఒకళ్ళు కూడా సెలెక్ట్ గారా? ఓకే, ఒకే సెంటర్కి వెళ్ళి 74 మంది సెలెక్ట్ అయ్యారు. ఒక కోటి ఉమెన్స్ కాలేజీలో 2 సెంటర్లు పెట్టారు, దాంట్లో 74 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే వాస్తవంగా ఇప్పటి వరకు అమ్మాయిలని అబ్బాయిలని వేరు వేరు సెంటర్లలో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాసే సందర్భాలు లేవు. అంటే ఇప్పుడు సెంటర్లో ముందుగానే డిసైడ్ అయ్యారనా మీ ఉద్దేశం? అవును, అట్లనే. ఆ సెంటర్లో మనకు అనుకూలమైన వాళ్ళు ఉండాలి అని ముందుగా డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఆల్ టికెట్ నెంబర్లు ఎట్లుంటాయంటే ఒక ఇంటి పేరు ద్వారా స్టార్ట్ అవుతాయి, లేదా వ్యక్తుల పేరుతోనే స్టార్ట్ అవుతాయి. అట్లా ఆల్ టికెట్ అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్ ఏముండవు. కానీ అమ్మాయిలని ఒక సెంటర్లో రాపియడం, తెలుగు మీడియం వాళ్ళని ఒక సెంటర్లో రాపియడం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంకో సెంటర్లో రాపియడం, ఏంటి గందరగోళం అసలు? ఇది ఇక్కడ ఉందా అసలు? అసలు ఫిలిమ్స్లో ఒకసారి ఆల్ టికెట్ ఇస్తే అది మెయిన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఒకటే ఆల్ టికెట్ ఉంటుంది. కానీ ఇక్కడ 2 ఆల్ టికెట్, ఫిలిమ్స్లో ఒక ఆల్ టికెట్ ఉంది, మెయిన్స్లో ఇంకో ఆల్ టికెట్ ఉంది. అసలు మీరు ఫిలిమ్స్ రాసిన వాళ్ళని మెయిన్స్ ఎగ్జామ్ రాపిచ్చారా, లేదా డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్ రాపిచ్చారా? లెక్కలు చెప్పమండి. మొత్తం కూర్చొని టీఎస్పీ చైర్మన్తో చెప్తే మీకు ఆధారాలు మొత్తం ఇస్తాం కదా, వాళ్ళ ఆధారాలు మొత్తం బయటికి ఇవ్వాలి కదా. అసలు మీకు కట్ ఆఫ్ ఎంత, ఫిలిమ్స్లో ఓసీల కట్ ఆఫ్ ఎంత, బీసీల కట్ ఆఫ్ ఎంత, ఎస్సీల కట్ ఆఫ్ ఎంతో లెక్కలు చూపెట్టాలి కదా. అవి ఏం లెక్కలు లేవు. అసలు జీవో నెంబర్ 29 తప్పు. 29 కనుక కరెక్ట్గా దాన్ని రిజాల్వ్ కనుక చేస్తే అసలు ఎగ్జామే రద్దయిపోతుంది. కానీ అయినా ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టి సుప్రీంకోర్టు కూడా మీరు ఆలస్యంగా వచ్చారని ఏదో ఒక కారణం చెప్పి ఆ కేసుని ఇది చేసినట్టున్నారు. అవును, సరే, మరి ఫర్దర్గా నెక్స్ట్ నోటిఫికేషన్ అప్పుడు చూడాలి అది ఏమవుద్ది అన్నది. ఇప్పుడు కోర్టే చెప్పింది కాబట్టి గవర్నమెంట్ ముందుకెళ్ళింది. ఇప్పుడు కోర్టు అంటే మిమ్మల్ని కోర్టు లేట్గా రావడం తర్వాత ఒక్క అభ్యర్థికి అన్యాయం జరిగినా ఎవరికైనా అన్యాయం జరిగినట్టే. అసలు కోర్టు వాదనలు వినాలి కదా. అసలు ఈ టైంలో మీరు వచ్చారు రద్దు చేయడం అనేది అసలు కరెక్ట్గా పరిస్థితి కూడా కనబడతలేదు. అసలు ఎక్కడ న్యాయం జరగాలి? కోర్టు పోయినా కూడా న్యాయం జరగకపోతే మరి ఎస్సీ ఎస్టీలు మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలు పొందకపోతే ఎట్లా? రాజ్యాంగ ఫలాలు ఏం ఆధారం ఉంది మీ దగ్గర వీళ్ళు అమ్ముకున్నారని చెప్పడానికి? ఇప్పుడు ఒకటే సెంటర్లో 74 మంది సెలెక్ట్ అయ్యారు. ఒక సెంటర్లో 954 మంది, ఒకళ్ళు కూడా సెలెక్ట్ గారా? 954 మంది ఉంటే ఒకళ్ళు కూడా సెలెక్ట్ కాల. కానీ ఇక్కడ 954, 700, 1500, 1600 మంది రాసిన కాడ 74 మంది సెలెక్ట్ అవుతారు. ఒక దగ్గర 1000 మంది రాస్తే ఒకళ్ళు కూడా సెలెక్ట్ కావాలా? కొన్ని సెంటర్లు అసలు 0 సెలెక్షన్, ఒకే సెంటర్లకి ఎక్కువ మంది తీసుకుంటున్నారు. మరి కూర్చోబెట్టి రాపించుంటే అనిపిస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ మార్కులు అయితే ఎట్లుంటాయో అట్లే వర్షమ్మడి మార్కులు ఉన్నాయి. ఎంత ఎట్లా? 430, 429, 428, 427. అంటే ఆల్ టికెట్ కూడా ఇప్పుడు 411 ఉన్నటువంటి ఆల్ టికెట్కి 432 మార్కులు వస్తాయి. 410 మార్కులు ఉన్నటువంటి ఆల్ టికెట్కి 431 వస్తాయి. ఇదేం లెక్కలు అసలు? అసలు మీరు నిజంగానే పేపర్లు దిద్దకుండా కంప్యూటర్లో ఏమైనా మార్కులు వేసి లిస్ట్ ఏమైనా పంపించిరా? మొత్తం కూడా టోటల్ ఎలిగేషన్స్. అంటే ఇప్పుడు ఇది కావాలని చేసింది అనుకుంటున్నారా, లేకపోతే వాల్యుయేషన్లో సరిగ్గా దిద్దకపోవడం వల్ల జరిగిన ఇదని అనుకుంటున్నారా? అంటే ప్రణాళికబద్ధంగా చేసుకున్నారు. ఎందుకంటే 563 ఉద్యోగాలు దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఎన్ని ఉద్యోగాలు పడవు. ఎందుకంటే 13 ఏళ్ళ తర్వాత పడ్డాయి. 563 అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఒకసారి నోటిఫికేషన్ వస్తే 1000 పోస్టులు ఉంటాయి. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 563 పోస్టులు. 503 గత గవర్నమెంట్ ఇచ్చింది, 60 పోస్టులు వీళ్ళు కలిపారు. 563 పోస్టులు వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చేస్తే గ్రూప్ 1 ఆఫీసర్గా వీళ్ళు వస్తే వితిన్ 5 సంవత్సరాలలో ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, వితిన్ 5 ఏళ్ళలో ఐపీఎస్ అవుతారు. అంటే ఇలా 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో 30 జిల్లాలకు ఉన్నటువంటి కలెక్టర్, ఎస్పీలు ఎవరు? డిఎస్పీలుగా గ్రూప్ 1 ఆఫీసర్లుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇంత ప్రామినెంట్ ఉన్నటువంటి పోస్టులని 563 ఉద్యోగాలు ఉంటే ఎంతో ట్రాన్స్పరెన్సీ ఎగ్జామ్ నిర్వహించాలా. అన్ని గందరగోళాలు చేస్తారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎట్లా ఎక్కడ ఇది జరిగింది? అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయా? అంటే ఎక్కువ మంది ఉద్యోగం ఇంటర్వ్యూకి అర్హత సాధించారా? 563 మంది ఇవాళ గ్రూప్ 1లో పోస్టులు ఉంటే 500 మంది పైగా ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ అయ్యారు. ఓన్లీ ఒక 563 మందిలో 500 మంది ఇంగ్లీష్ మీడియంలో సెలెక్ట్ అయ్యారు. తెలుగు మీడియం అసలు 63 మంది ఉంటారంటే ఒక డౌటే. మరి వీళ్ళు రిజర్వేషన్ల వారీగా ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది సెలెక్ట్ లిస్ట్ ఇచ్చారు. మరి అదే మరి తెలుగు మీడియం అంతా ఇంగ్లీష్ మీడియం లిస్ట్ ఇస్తే అయిపోతుంది కదా. ఇవ్వలేదు, అది ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వాలి. కొట్లాడుతున్నారు కదా. అసలు పేపర్ వాల్యుయేషన్ గందరగోళం. వీళ్ళు ఏమంటారు యూనివర్సిటీ స్థాయిలో దిద్దించడం అంటున్నారు. దిద్దిన వాళ్ళంతా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు. వాళ్ళు మొత్తం డాటా ఉంది. అది ఎవరెవరు ఏ కాలేజీకి వెళ్ళి వచ్చి ఎగ్జామ్ దిద్దారని ఒక డాటా కూడా ఉంది. ఎన్ని డాటాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. వీళ్ళ దగ్గర అన్ని రకాల తప్పులు ఉన్నాయి. మరి తప్పులు లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? క్వాలిఫైడ్ లేని వాళ్ళతో దిద్దించడం ఎక్కడ ఇది జరిగింది? యూనివర్సిటీ ప్రొఫెసర్లతోనే దిద్దించాలా. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు దిద్దించడానికి వీలు లేదు. కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లే. మరి ఆ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ఎవరు? జూనియర్ కాలేజీలో సెలెక్ట్ అయ్యి
డిగ్రీ కాలేజ్ ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తులే దాదాపుగా. అంటే అసలు వీళ్ళు డిగ్రీ కాలేజీలో పోస్టులు నింపలే కదా, మొత్తం కాలేజ్ అంతా రిటైర్మెంట్ అయిపోయారు, జేఎల్సీలే డిఎల్ ప్రమోషన్ చేశారు. ఆ ప్రమోషన్ పొందినంతే ఎగ్జామ్ పేపర్లు దిద్దారు. అసలు ఇక్కడ కూడా ఇంతవరకు 100కు 40 మంది అమ్మాయిలు సెలెక్ట్ కాలే ఏడ కూడా. అంటే బ్లూ ప్రింట్లో యాజ్ టీజ్గా ఎట్లుంటే దాని ప్రకారం ఇక్కడ మార్కులు పడి ఉంటాయి. అంటే బ్లూ ప్రింట్ ప్రకారం వేసిరా, అసలు మీరు ఒట్టొట్టిని వేసుకురా, మీకు అవసరం ఉన్న వాళ్ళకి మార్కులు వేసుకురా, మీకు అవసరం ఉన్న వాళ్ళకే మార్కులు వేసుకుని. టాప్ 100లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు? టాప్ 100లో ఉంటే ఒక 3-4 ఉంటే ఉండొచ్చు. టాప్ 100లో కూడా ఒక 3-4 ఉంటారు, అంతకంటే ఎక్కువ అయితే లేదు, ఉంటే ఒక 5-6 ఉంటారు. మీ దగ్గర ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఎగ్జామ్ అంటే కొన్నిట్లో ఎక్కువ వచ్చి అసలు రాకుండా ఎందుకు లేవు? ఒక క్యాండిడేట్కి అయితే అన్నిట్లో 80-90 వచ్చినాయి, జనరల్ ఎస్సీలో 11 మార్కులు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఒక అభ్యర్థికి వీళ్ళు టాప్ మార్కులు తెలంగాణ మూమెంట్ 100 మార్క్స్ అని చెప్పారు, ఓ పిల్లానికి 122 వచ్చినాయి. అసలు నాకు మార్కులు గిట్టేట్ వస్తాయి, అసలు 122 మార్కులు ఎట్లా వేస్తారని చెప్పేసి టీఎస్పీసీ కార్డు పోతే వాడిని బెదిరించారో ఏం చేసారో తెలియదు. వాడిని 340 మార్కులు ఉంటే తీరా చూసి అని బెదిరించి చివరికి 185 మార్కులు వేసి లిస్ట్లో పేర్లు ఇచ్చేశారు. ఒక అమ్మాయి రీకౌంటింగ్ పెట్టుకుంటే 480 మార్కులు వస్తే వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళని ఆయన కింద కూర్చోబెట్టారు. అంటే వాళ్ళని పోయి రీకౌంటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడితే వాళ్ళ మార్కులు కింద మీద చేసి పడేస్తున్నారు. 122 మార్కులు వేసినటువంటి మీరు ఒక జనరల్ ఎస్సీలో 11 మార్కులు ఎట్లా వేసారు మీరు? అంటే మీ తప్పిదాలు ఉన్నాయి. అసలు ఇది కంప్యూటర్ తప్పిదామా, మనుషుల తప్పిదామా, అసలు ఎగ్జామ్ ఉద్యోగాలు అమ్ముకున్నారా? టోటల్ ఫ్రాడ్ జరిగిందండి దీంట్లో. అందుకని ఏమంటున్నంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కూడా అదే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, విద్యార్థులు మాట్లాడుతున్నారు, జర్నలిస్ట్ విటల్ మాట్లాడుతున్నాడు, పృథ్వీ అన్న మాట్లాడుతున్నారు, చాలా ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, వీళ్ళందరూ మంది మాట్లాడుతారు. మరి అందరు జైలేయాలిగా, మరి అందరు చేయాలంటే 1000 మందిని పట్టుకోవాలి మీరు ఇప్పుడు. ఎందుకంటే తెలుగు మీడియంలో ప్రతి అభ్యర్థి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఇంత కష్టపడి అంటే ఒక టీచరు 15 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఒక టీచరు 2013-14 నుంచి చదువుతున్న 2011 నుంచి చదువుతున్నటువంటి టీచర్కి 380 మార్కులు వచ్చినాయి. ఓకే. 2024లో పాస్ అవుట్ ఉన్నటువంటి ఒక బీటెక్ అభ్యర్థికి 500+ మార్కులు వచ్చినాయి. అంటే ఒక టీచరు 10-15 ఏళ్ళ సర్వీస్ ఒక టీచరు ఎగ్జామ్ రాస్తే తెలుగు మీడియం పనికిరాడా? అసలు తెలుగు మీడియం వాళ్ళు ఎక్కడ కనపడతలేదు. తెలుగు మీడియం లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ లెక్చరర్ అంటే వాళ్ళు తెలుగు చదువుకున్న, అంటే డిగ్రీ లెక్చరర్ అంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. 95% మంది తెలుగు మీడియం లెక్చరర్. తెలుగు మీడియం వాళ్ళు సరిగ్గా రాస్తే సరిగ్గానే మార్కులు వేసి ఉండే వాళ్ళేమో. వాళ్ళు ఇంగ్లీష్ అర్థం కాక ఇంగ్లీష్ ఎక్కువ మార్కులు వేసారు. తెలుగు మీడియం బాగా అర్థమైంది కాబట్టి తక్కువ మార్కులు వేసారు. ఇంగ్లీష్ అర్థం కాలేదు కాబట్టి ఎక్కువ మార్కులు. సరే నాకు తక్కువ మార్కులు వేసారు అనుకో, నువ్వు ఇట్లా వేసినావు అంటే నీకు అసలు తెలుగు ఇంగ్లీష్ వచ్చారా అని క్వశ్చన్ చేస్తారు అనుకోరు ఏమో, కానీ ఎక్కువ మార్కులు వేసి పడేశారు. అందుకే టాప్ 100లో 40 మంది అమ్మాయిలు రావద్దు అనట్లేదు మేము, అమ్మాయిలు టాలెంట్ లేదు అనట్లేము. కానీ ఎక్కడన్నా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, ఏపీపీఎస్లో కానీ, కర్ణాటక రాష్ట్ర పబ్లిక్ కమిషన్లో కానీ, తమిళనాడు ఎక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టాప్ 100 40 మంది ఇప్పటివరకు వచ్చిరా? మరి వస్తే మరి గ్రూప్ 2లో, గ్రూప్ 1లో కూడా, గ్రూప్ 3లో కూడా రావాలి కదా. గ్రూప్ 2లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. గ్రూప్ 3లో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. గ్రూప్ 4లో ఎంతమంది? 12 మంది ఉన్నారు. ఇదే రేషియోలు ఉండాలిగా మరి. అట్లాగే ఇక్కడ గ్రూప్ 1లో 32% మంది ఓసీలు సెలెక్ట్ అయ్యారు. 32% ఓసీలు. అసలు వాస్తవంగా వీళ్ళు ఓసీ అంటే అందరు చూపెట్టాలి, కానీ వీళ్ళు ఓసీలు అంటే కంప్లీట్ ఓసీలో చూపించారు, బీసీబీలో చూపించారు. అంటే లెక్కలు కూడా అట్లెక్క 32 మంది ఓసీలు, 12 మంది ఈడబ్ల్యూఎస్ కోట, 44 మంది ఓసీలు ఉన్నారండి. ఎక్కడ సాధ్యమైందా? వాళ్ళు ఉన్న పర్సెంట్ జనాభా ఎంత? 10% ఉన్నారు. 44% మంది ఓసీలు ఉంటే 48 మంది బీసీలు ఉంటే ఎస్సీలు 3, ఎస్టీలు 5. ఇది టాప్ 100లో ఉన్నట్టు లెక్క. టాప్ 100లో దాదాపు తెలుగు మీడియం వల్ల ఒక 4-5. టాప్ 563లో మొత్తంగా తెలిస్తే ఒక 10% మంది ఉంటారో ఉండరో తెలియదు, ఇంకా తక్కువనే ఉండొచ్చు. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, లిస్ట్ ఇస్తే అయిపోతుంది కదా. ఆ లిస్ట్ ఇవ్వట్లేరు. మరి ఎట్లా ఇప్పుడు ఈ కేసుని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? హైకోర్టులో సవాల్ చేస్తాం. అంతేనా? హైకోర్టులో సవాల్ చేస్తాం. ఆలోపు అరెస్ట్ చేస్తే జైలుకు చేసుకోనియండి. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేయడం అని ప్రభుత్వ రాజ్యం యొక్క లక్షణంగా మారిపోయింది. ఇన్ని కేసులు ఉన్నాయటగా మీ మీద, అన్ని కూడా ఒకటి 10-11 మొత్తం ప్రివెంటివ్ కస్టడీలో తీసుకున్నాడు. 151 సిఆర్పిసి, 171 ఇదే, 171 ఇదే. ఈ 3 కేసులు కూడా ప్రివెంటివ్ కస్టడీ కూడా గిల్ల చూపిస్తారు వీళ్ళు. మరి అంటే దుర్మార్గమే కదా. నన్ను అంటే అరెస్ట్ చేయడానికి మీ కారణాలు చూపిస్తున్నాడు. ప్రివెంటివ్ కస్టడీ అంటే ఏంది? జస్ట్ వాళ్ళ ప్రోగ్రామ్ జరగబోతుంది, నేను ఇక్కడ ఆపుతున్నామని చెప్పేసి ఇంటికాడ తీసుకొని సాయంత్రం పూట ఒక 151 సిఆర్పిసి చైతన్యపూర్ వాళ్ళు పంపించారు. నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేశారు. పొద్దుగులు ఇంట్లో కూర్చొని ఒక ఈ సిఆర్పిసి ఇంట్లో ఇచ్చేసి నాకు వెళ్ళిపోయారు. అది కూడా లెక్కేశారు. నిన్న ఈడ ఆర్టిస్ట్ క్రాస్లో మేము ఒక చిన్న మీటింగ్ 15 మంది కూడా లేము. ఆడు బోంగని ఎత్తుకొని పోవడమే. అసలు పోలీసు రాజ్యం ఇదా నడచడానికి? ఏమన్నా మాట్లాడే స్వేచ్ఛ లేదా? మరి ఎవడు మాట్లాడాలా? మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎత్తుకపోతా అంటే ఎవడు మాట్లాడాలా? ఈ వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? మరి ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది, మీరు ప్రైమరీ కీ ఇచ్చినారు,
ప్రైమరీకి ఇచ్చిన తర్వాత 43 క్వశ్చన్లు తప్పు విద్యార్థులు పెట్టారు. పెడితే దాంట్లో 13 క్వశ్చన్లు డబుల్ ఆన్సర్ ఇచ్చారు, 5 క్వశ్చన్ డిలీట్ చేశారు. అంటే పుస్తకాలు చూసి తయారు చేసిన క్వశ్చన్లు కూడా తప్పింది పోతాయి. జేఎల్ ఎగ్జామ్లు 25 క్వశ్చన్లు తప్పు, 150 క్వశ్చన్లలో 25 క్వశ్చన్లు తప్పు. ట్రాన్స్లేషన్ తెలుగు మీడియంలో ట్రాన్స్లేషన్ వ్యక్తి దొరకదా? గూగుల్ ట్రాన్స్లేషన్ తెలుగు మీడియం ఎగ్జామ్ పెట్టిరు ఎక్కడ, మన జువాలజీలో. అంటే ఇంత ఘోరం, ఇన్ని రకాల తప్పిదాలు చేస్తే ఏం పర్వాలేదు, మేము మాత్రం మాట్లాడదు. ఇవాళ గ్రూప్ 2లో 390 400 మార్కులు వస్తాయనుకున్నవాడికి 360 వస్తున్నాయి. ఫైనల్కి వెళ్ళినది కరెక్ట్ ఉందిరా బాబు, ఎందుకు వస్తలేమని గ్రీవెన్స్ సెల్ పెడితే ఆ గ్రీవెన్స్ సమాధానం ఉండదు. వీళ్ళు ప్రక్షాళన చేసాం అంటున్నారు. ఇక్కడ నా మీద కంప్లైంట్ చేసిన సుమతి గారు ఉన్నారు, సుమతి రెడ్డి సుమతి రెడ్డి గారు ఉన్నారు, మరి సుమతి రెడ్డి గారు ఉన్నారు. మరి ఈమెను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి మరి ప్రక్షాళన అంటే? ఎన్ని ఇయర్స్ నుంచి? చాలా సీనియర్, ఒక 10-15 ఏళ్ళ నుంచి అల్లే పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రక్షాళన అంటే ఏం చేశారు? మీ రాజకీయ పదవుల కోసం 4 సభ్యులను మార్చారు, ఒక చైర్మన్ గిరి మార్చారు. అసలు మహేందర్ రెడ్డిని ఎందుకు పట్టుకొచ్చారు? అసలు మీరు ఆయన కాలమే 1 ఇయర్ ఉంది. అంటే సుదీర్ఘంగా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎవరు దొరకలేదా? 1 సంవత్సర కాలం కోసం మహేందర్ ఎందుకు పట్టుకొచ్చారు మీరు? అంటే ఉద్యోగాలను సక్రమంగా 563 పోస్టులు ఉన్నాయి, చాలా మంచి పోస్టులు ఉన్నాయి, సక్రమం చేసుకుని వెళ్ళిపోదాన్న ఉద్దేశంతోనే మహేందర్ రెడ్డిని పెట్టారా? అట్లే అనిపిస్తుంది వీళ్ళది. అంటే ఒక్క తప్పిదంగాలు వీళ్ళు ఎగ్జామ్ పెట్టడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అర్హత లేదని చెప్తాను నేను అసలు. ఎందుకంటే వాళ్ళకు ఒక సిస్టంలో ప్రకారం పోవడం లేదు, అన్ని గందరగోళాలే. లాస్ట్ టైం గురుకులాలలో కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ సీట్లలో ఉద్యోగాలు పొందాలని ఒకే ఒక్క కారణంతో, రేవంతుడు చేసిన ఒకే ఒక్క తప్పుతో 2800 మంది గురుకుల బాధితులు ఓడిమి పడ్డరియాల. ఇంకా 2800 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఒకే వ్యక్తికి పీజీటీ వచ్చింది, టీజీటీ వచ్చింది, గురుకుల జేఎల్ వచ్చింది. దాంట్లో ఒకటే ఉద్యోగం చేస్తాడు కదా, మిగతా 2 ఉద్యోగాలు వదిలిపెట్టారు. తర్వాత వాళ్ళకి అయిపోయేది కదా, అట్లా ఇవ్వాలి, బ్యాక్లాగ్ పంపించేశారు. కానిస్టేబుల్లో 3800 ఉద్యోగాలు బ్యాక్లాగ్ పడ్డాయి. గ్రూప్ 4లో 3-4 ఉద్యోగాలు బ్యాక్లాగ్ పడ్డాయి. వీళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 12,000 ఉద్యోగాలు కూడా ఇవాళ కంప్లీట్గా మిగిల్చుకున్న ఉద్యోగాలు. వీళ్ళు 12,000 ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తున్నారు, కానీ వీళ్ళు మిగిల్చుకున్న ఉద్యోగాలు 12,000 ఉన్నాయి. అంటే వీళ్ళు ఇచ్చింది 0. మేము అయ్యాల టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు వేస్తలేదు, 18 పేపర్ లీక్ అయినాయి, గందరగోళం జరిగిందని కొట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చోబెడితే వీళ్ళు అంతకంటే గందరగోళం చేస్తారు, మాట్లాడితే నా మీద కేసులు పెడతారు. మరి అయ్యాల మన నాతో పాటే బల్మూరు వెంకట మీటింగ్లలో పాల్గొన్నాడు కదా, నాతో పాటే రియాజ్ పాల్గొన్నాడు కదా, నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క సోమాజు ప్రెస్ క్లబ్లో నేను కూడా పాల్గొన్నా కదా. మరి వాళ్ళతో కలిసి పాల్గొని కొట్లాడినప్పుడు ఆయన నేను మంచిగా ఎట్లా కనపడ్డా? మరి కేసులు ఉంటాయి కదా, నీతో పాటు ఉన్న కేసులు వాళ్ళు కూడా ఉండాలి, మరి వాళ్ళు కూడా ఉండాలి. మరి వాళ్ళ కేసులు సపోర్ట్ చేయవు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి నా మీద కేసులు పెడతా ఉన్నారు. చూద్దాం ఏం చేస్తారన్నది. సో ఎనీవే, ఇది ప్రస్తుత పరిస్థితి. చాలా అన్యాయం, చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడనిచ్చే అవకాశం ప్రస్తుతం ఇవ్వాలి కదా. ఇప్పుడు దాన్ని అమ్ముకున్నారో ఇంకోటి మన గతంలో మాట్లాడలేదా? పేపర్ లీక్ అయిన సందర్భంలో అమ్ముకున్నారు అన్న పదాన్ని వాడినాం కదా. ఇప్పుడు అమ్ముకున్నారు అన్న పదాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతే ఎట్లా? అరే అమ్ముకోలేదు అని ప్రెస్ మీట్ పెట్టండి, వాస్తవాల్ని బయట పెట్టండి. ఇప్పుడు వాస్తవాల్ని బయట పెట్టి ప్రజల్ని కన్విన్స్ చేసి, స్టూడెంట్స్ని కన్విన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన అట్లాగే మాట్లాడితే అప్పుడు కేసు పెట్టండి. ఫస్ట్ మీ రెస్పాన్స్ ఏంది, మీరు ఇచ్చే క్లారిటీ ఏందో అశోక్ ఇవ్వకపోయినా, ఇంకొక ఆయనకి ఇవ్వకపోయినా ఎగ్జామ్ రాసిన గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇవ్వండి. తెలుగు మీడియం విద్యార్థులు మేము నష్టపోయినామని అంటున్నారు. ఇంగ్లీష్ మీడియంలో రాసిన ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు, తెలుగు మీడియం రాసిన ఎంతమంది అర్హత సాధించారు, చలో లెక్క తేల్చండి. ఇంటర్వ్యూ ఉందా? దీనికి ఇంటర్వ్యూ లేదు. సో ఇప్పుడు ఎవరికైతే ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో, తెలుగు మీడియం రాసిన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో లెక్క క్లియర్గా చెప్పి ముందు పెట్టండి. వీళ్ళదే తప్పేమో, మీరే రైట్ ఏమో. లేదు అంతా బోగస్, ఇది 563 మందిలో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈక్వల్గా సీట్లు సంపాదించారని చెప్పండి ప్రజలకి, ఆ ఆస్పిరెంట్స్కి చెప్పండి. 40% మంది ఫిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు 40% తెలుగు మీడియం వాళ్ళు. మరి 40% 20 అని ఉండాలి కదా. అవును. అసలు మన రాష్ట్రంలో అధికార భాష ఏంటిది? తెలుగు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులంతా కష్టపడి ఏటూలు చదివి నోట్స్ తయారు చేసుకుని, గమ్మత్ ఏంటంటే పోలీసులు ఆమె కేసు పెడుతున్నారు కదా. నా స్టూడెంట్స్ కూడా 100 మంది ఎస్ఏలు ఉన్నారు, అదే గ్రూప్ 1 విద్యార్థులు. వాళ్ళంతా రోజు ఫోన్ చేస్తున్నారు, ఏమన్నా ఒకటి చేయండి సార్, గందరగోళం జరిగింది, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి రోజు ఫోన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్ బయటికి వెళ్ళలేరు. కనీసం మనకు తెలిసిన ఒక కానిస్టేబుల్కు నా కేసు వివరాలు ఏంటంటే నేను మాట్లాడాను సార్, నాది రికార్డ్ అయింది సార్ అని చెప్పేస్తున్నారు.
అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక 15 మంది నా స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే కానిస్టేబుల్ చాలా మంది కోచింగ్ ఇచ్చాం. తెలంగాణ ఉద్యమం నా పాట విన్నట్టు ప్రతి రాష్ట్రంలో ఉద్యోగం కొట్టిన ప్రతి స్టూడెంట్ అశోక్ సార్ ఉద్యమం పాఠం కంపల్సరీ వినాల్సిందే. ఎందుకంటే ఉద్యమాన్ని పిహెచ్డి చేసి దాంట్లో లోతుపాలు తెలుసుకొని సబ్జెక్ట్ చెప్పే ఒక వ్యక్తిని. వాళ్ళని కూడా మాట్లాడకుండా చేసే పరిస్థితి ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పేది ఏంటంటే ప్రభుత్వం మాటలు మీరు వినకండి, మీ డ్యూటీ మీరు చేయండి. ప్రభుత్వం మాటలు పెట్టుకొని నా మీద ఒత్తిడి చేస్తే ఎట్లా? నాలాంటి వాడు మాట్లాడే ప్రశ్నించేవాడు లేకపోతే, అన్యాయం జరుగుతున్న విషయాలు తెలియకపోతే అన్యాయం చేసి అట్నే వెళ్ళిపోతారా? ఉద్యోగాలు అమ్ముకుంటే అట్నే వెళ్ళిపోతారా? చూద్దాం ఏం జరుగుతున్నది. సో ఏదేమైనా టీజీపీఎస్సీ ఫస్ట్ రెస్పాండ్ కావాలి, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ఎవరికి మీరు క్లారిటీ ఇవ్వకపోయినా ఎవరైతే గ్రూప్ 1 రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. వస్తున్న ఆరోపణల మీద స్పందించకుండా ఇట్లాంటి కేసులు పెట్టుకుంటూ పోతే మీకు చెడ్డ పేరు రావడం తప్ప మీరు ఏం సాధించగలుగుతారు? దీంతో ఆయనకి రిమాండ్ చేస్తారు, అరెస్ట్ అవుతారు, మళ్ళీ వస్తాడు, ఇంకా ఆయన హీరో అవుతాడు, మీరు జీరో అవుతారు. అంతకుమించి ఏముంటుంది అక్కడ? కొట్లాడేటోడు తెలంగాణలో హీరో అవుతాడు, తెలంగాణలో హీరో అవుతాడు, వెనకడికి వేస్తే వాడు జీరో అవుతాడు. ఇప్పుడు గవర్నమెంట్ హీరోలాగా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చి తప్పును సరిదిద్దుకుంటుందా? మేము జీరో మేము గింతరే అనుకొని ఇట్లాగే కేసులు పెట్టుకుంటూ వెళ్తారా? ఏం జరిగింది? కేసులు పెట్టుకుంటూ బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తే కేసీఆర్కి. దయచేసి గమనించండి, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.